హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. టుడే వీడియోలో మనం టోటల్గా 5 జాబ్స్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్ రోల్ ఉంది, ఫ్రీలాన్సింగ్ ఉంది, అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ ఒకటి ఉంది, సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ ఒకటి ఉంది. ఎస్పెషల్లీ 2023-24 పాస్వర్డ్స్కి అయితే ఎక్సలెంట్ జాబ్స్ ఉన్నాయండి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, వన్ బై వన్ చూద్దాము. అండ్ దానికంటే ముందు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ప్రోపల్ ఈస్ హైరింగ్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్. సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్కి హైర్ చేస్తున్నారు. ఎనీ గ్రాడ్యుయేట్ బీఈ బీటెక్ ఫ్రెషర్స్ 2024 బ్యాచ్ పాస్అవుట్స్. ఇది ఎస్పెషల్లీ ఫర్ ఫ్రెషర్స్ అనమాట. 2024లో ఎవరైతే పాస్అవుట్ అవుతున్నారో వాళ్ళకి. అండ్ ఇక్కడ కండిషన్ ఏంటంటే మీకు పాస్అవుట్ అయ్యే టైంకి మీకు 60% ఉండాలి అండ్ మీకు బ్యాక్లాగ్స్ ఉండకూడదు. అండ్ స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి. అంటే మీకు ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C++, జావా, జావా స్క్రిప్ట్ ఆర్ C#. దీంట్లో మీకు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుసుంటే ఈ డెవలపర్ రోల్కి అప్లై చేయొచ్చు. అండ్ అదేవిధంగా అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. గుడ్ ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంకా చూసుకుంటే వీళ్ళకి ఇంకొక కండిషన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ బిగిన్స్ విత్ 6 months ఆఫ్ మ్యాండటరీ ట్రైనింగ్ పీరియడ్. అంటే మీకు సెలెక్ట్ అయిన తర్వాత మీకు 6 months ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత మీకు అసలైన ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ప్రోగ్రామింగ్ టెస్ట్ ఉంటుంది. 2 పాస్ అయితే ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఎవరైతే బీఈ బీటెక్ కంప్లీట్ చేస్తున్నారో 2024లో ఇక్కడ బ్రాంచెస్ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి అందరూ అప్లై చేయండి. ఓకేనా? సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ అంటున్నారు కాబట్టి చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వీలోకలైజ్ ఈస్ హైరింగ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం. జాబ్ చూసుకుంటే ఆపరేషన్స్ స్పెషలిస్ట్ అంట. దీంట్లో మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి, ఎంబీఏ ఉండాలి. డిగ్రీ ఏ గ్రూప్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి అన్ని గ్రూప్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. Possesses analytical thinking skills and demonstrate effective time management, displays flexibility and adaptability in various work situations. ఆపరేషన్ స్పెషలిస్ట్ రోల్ ఏంటంటే ఇప్పుడు మనకి కంపెనీలో వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన కంప్లీట్ వర్క్ ఫ్లోని మేనేజ్ చేయాలన్నమాట. మీకు కానీ బిజినెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటే ఈ జాబ్కి కంపల్సరీ అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి టెక్స్ట్ బుక్ ఈస్ హైరింగ్ ఫర్ ఫ్రీలాన్సర్ టెలికౌన్సిలర్ రోల్కి. ఇక్కడ టెక్స్ట్ బుక్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్కి ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు కదా, దానికి సంబంధించిన ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూస్తే హై స్కూల్ డిప్లొమా ఈక్వలెంట్ అడుగుతున్నారు. అండ్ డొమెస్టిక్ అవుట్బౌండ్ ఆర్ సేల్స్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. అంటే మీకు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ ఉంటారు కదా, స్టూడెంట్స్ సంబంధించి మీరు వాళ్ళకి కాల్ చేసి మాట్లాడాల్సి వస్తుంది అనమాట. అంటే అక్కడ అండర్స్టాండ్ అండ్ స్పీక్ ఎలిమెంటరీ హిందీ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలి. మినిమం ఏజ్ 18+ ఉండాలి. వర్బల్ కమ్యూనికేషన్ ఉండాలి. అవిల్ టు స్విచ్ యువర్ కమ్యూనికేషన్ స్టైల్ ఇన్ అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం కమ్యూనికేషన్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. సూపర్ ఇంటర్పర్సనల్ రీసెర్చ్ అండ్ రికార్డ్ కీపింగ్ స్కిల్స్. అంటే మనం చేసిన వర్క్ సంబంధించి మనం రీసెర్చ్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా చేసిన వర్క్ని రికార్డ్ చేసేలా ఉండాలన్నమాట. ఈ జాబ్కి సంబంధించి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఇక 10th, ఇంటర్, డిగ్రీ పాస్అవుట్ అయిన వాళ్ళు 2020, 21, 22, 23 పాస్అవుట్ అయిన వాళ్ళందరూ మీరు ఫ్రీలాన్సింగ్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్విడియా ఈస్ హైరింగ్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్ పొజిషన్. పర్సూయింగ్ ఎంటెక్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఈ బ్రాంచెస్లో మీరు ఎంటెక్ కానీ బీటెక్ కానీ మీరు ఇప్పుడు ప్రజెంట్ చదువుతూ ఉన్న ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. షుడ్ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ 2023 అండ్ 2024 క్యాండిడేట్స్కి. అండ్ వెరీ గుడ్ అట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ప్రాసెసర్ ఆర్కిటెక్చర్. అంటే మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, దాంతోపాటు ప్రాసెసర్ యొక్క ఆర్కిటెక్చర్ తెలిసి ఉండాలి. ఆపరేటింగ్ సిస్టమ్ ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి. మిషన్ లెర్నింగ్ అల్గారిథం కనుక మీకు తెలుసుంటే అడ్వాంటేజ్ అనమాట. అదేవిధంగా ఆపరేటింగ్ సిస్టమ్స్ అల్గారిథం డెవలప్మెంట్ తెలిసి ఉండాలి. నాలెడ్జ్ ఆన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇస్ హైలీ ప్లస్ ఇన్ C++ ఆర్ జావా. C++ జావాలో మీకు కూప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అవి తెలిస్తే అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. ఎన్విడియా అనేది చాలా పెద్ద కంపెనీ, మీ అందరికీ తెలిసిందే. వీళ్ళు ఎక్సలెంట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఫ్రెషర్స్ అసలు ఎవరు మిస్ చేయొద్దు. ఎవరైతే 2023 నుంచి కూడా జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో కంపల్సరీ అప్లై చేయండి. అంటే నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి హ్యారీస్ ఈస్ హైరింగ్ ఫర్ ట్రైనీ టెక్నాలజీ రోల్ అంట. ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఫుల్ టైమ్ ఎంసీఏ చేసి ఉండాలి లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటే బీఈ బీటెక్ ఇన్
కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో బీఈ, బీటెక్ ఆర్ ఎంసీఏ చేసుండాలి. షుడ్ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ 2023 అండ్ 2024. ఇది కూడా ఫ్రెషర్ రోల్ అనమాట. వర్క్ విత్ స్టేక్ హోల్డర్స్ టు అండర్‌స్టాండ్ అండ్ అనలైజ్ రిక్వైర్మెంట్స్. అంటే మీరు క్లయింట్స్‌తో వర్క్ చేయాల్సి ఉంటుంది. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్‌ని అండర్‌స్టాండ్ చేసి వాటిని అనలైజ్ చేయాలనమాట. సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ డెవలప్మెంట్ అండ్ ప్రోటోటైపింగ్. పార్టిసిపేట్ ఇన్ ఆల్ ఫేజెస్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ యూజింగ్ అజైల్ బేస్డ్ డెలివరీ మెథడాలజీ. ఏం లేదండి, ఎస్‌డీఎల్‌సీ లైఫ్ సైకిల్ అనేది ఒకటుంటుంది. దానిలో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయనమాట. దానికి సంబంధించిన అన్ని ఫేజెస్‌లో మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా అజైల్ మెథడాలజీ యూజ్ చేసుకొని. ఎవరైతే 2023, 24లో పాస్ అవుట్ అవుతున్నారో వాళ్ళందరూ అప్లై చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. టోటల్‌గా మనం అన్ని జాబ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడం జరిగింది. మీకు ఎన్ని సూటబుల్ అయితే అన్ని జాబ్స్‌కి అప్లై చేయండి. ఏదో ఒకటి వచ్చే ఛాన్స్ ఉందనమాట. అండ్ మీకు మీరు అప్లై చేసిన తర్వాత కంపెనీ దగ్గర నుంచి మీకు ఎటువంటి మెయిల్ వచ్చినా సరే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి మెసేజ్ చేయండి. సో దట్ మేము దానికి సంబంధించిన రిలేటెడ్ పోస్ట్‌ని మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్ అప్లై లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాము. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.